వైఎస్ఎం న్యూస్ కి స్వాగతం. పచ్చని సంసారంలో అనుమానం అనే మానసిక రుగ్మత చిచ్చుపెట్టి పండంటి కాపురాన్ని బొగ్గుపాలు చేసింది. ఫలితంగా భర్త కాల యముడిగా మారి నడి రోడ్డుపై భార్యను అతి కిరాతకంగా నరికి చంపిన ఘటన స్థానిక జగన్నాథపురం శ్రీరామ్ నగర్ పప్పుల మిల్లు ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం 11 గంటల ప్రాంతంలో జరిగింది. సిఐ వి సురేష్ బాబు తెలిపిన వివరాల ప్రకారం బంధుల నూకరాజు బంధుల దివ్యాల వివాహమై 8 సంవత్సరాలై ఒక పాప ఒక బాబు ఉన్నారని తెలిపారు. నూకరాజు వృత్తిరీత్యా ఫ్యాబ్రికేషన్ వర్క్ కాంట్రాక్ట్ పనుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి వారానికోసారి స్వగ్రామం కాకినాడ వచ్చి భార్య పిల్లలతో గడిపి అనంతరం తిరిగి వెళ్లడాన్ని తెలిపారు. అయితే 28వ తేదీ బుధవారం భార్యాభర్తల మధ్య తగాద చిలికి గాలివానగా మారడంతో నూకరాజు అన్నదమ్ములు సర్ది చెప్పడంతో రాత్రికి వివాదం సద్దుమణిగింది. తెల్లవారితే ఫిబ్రవరి 29 నూకరాజు దివ్య పెళ్లి రోజు కావడంతో నూకరాజు ఉదయాన్నే బయటికి వెళ్లి రావడం జరిగింది. సరిగ్గా మధ్యాహ్నం 11 గంటల సమయంలో మళ్లీ ఆ ఇంటి నుండి అరుపులు కేకలు వినిపించాయి. ఇది విన్న నూకరాజు అన్నదమ్ములు చుట్టుపక్కల వాళ్ళు మామూలుగా జరిగే గొడవే కదా అని పట్టించుకోలేదు. అలాగే పని ఉంటుంది కదండి.